ఒకవేళ ఈరోజు ఎవరైనా మీ చేతిలో ₹1,00,00,000 పెడితే మీరేం చేస్తారు? ఉద్యోగం మానేస్తారా? వరల్డ్ టూర్ వెళ్తారా? ఒక 5 సెకండ్లు వీడియో పాజ్ చేసి కమెంట్స్లో చెప్పండి. కానీ ఆ ₹1,00,00,000 మీ లైఫ్ని సెటిల్ చెయ్యలేవు అని నేను ప్రూవ్ చేస్తే? 2000వ సంవత్సరం కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం స్టార్ట్ అయిన కొత్తలో ₹1,00,00,000 గెలవగానే జనాలకి పిచ్చెక్కిపోయేది. అప్పట్లో ₹1,00,00,000 లైఫ్ సెటిల్డ్. కానీ మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్లు ఇంకా 2000వ సంవత్సరం మైండ్సెట్లోనే ఉండిపోయారు. ₹1,00,00,000 సంపాదిస్తే లైఫ్ సెట్ అని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ఈ 2026లో ఆ ₹1,00,00,000 మిమ్మల్ని పేదవాళ్లుగానే ఉంచుతుంది. ఇది వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇదే నగ్న సత్యం. దీనికి కారణం ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. 2000వ సంవత్సరంలో ఉన్న ₹1,00,00,000 వాల్యూ ఇప్పుడు కేవలం 23 లక్షలతో సమానం. పెద్ద పెద్ద విషయాలెందుకు, 2000వ సంవత్సరంలో హైదరాబాద్లో ఇరానీ చాయ్ కేవలం ₹2, ఒక సినిమా టికెట్ ₹25. కాని ఇప్పుడు అదే చాయ్ ₹20, సినిమా టికెట్ 300 దాటింది. మనకు తెలియకుండానే మన జేబుకి చిల్లు పడుతున్న విధానం ఇది. ఇక పెద్ద లెక్కలు చూద్దాం. 90లో ₹1,00,00,000కి 30 కిలోల బంగారం వచ్చేది. కాని ఇప్పుడు అదే ₹1,00,00,000కి కేవలం 600 గ్రాములు మాత్రమే వస్తోంది. అప్పట్లో ₹1,00,00,000 పెడితే సిటీ నడిబొడ్డున పెద్ద బంగ్లా వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఒక డీసెంట్ 3BHK ఫ్లాట్ రావాలంటేనే ₹1,00,00,000 దాటిపోతోంది. అప్పట్లో ఒక ఫ్యామిలీ నెలకు ₹1,000తో చాలా ప్రశాంతంగా బ్రతికేది. కాని ఇప్పుడు నెలకు 1,00,000 సంపాదిస్తున్నా కూడా నెల తిరిగేసరికి జేబు ఖాళీ అవుతోంది. చాలామంది ఏమనుకుంటారంటే, నా రిటైర్మెంట్ ఫండ్ ₹1,00,00,000 చాలు, హ్యాపీగా బ్రతికేయొచ్చు అని. ఒక చిన్న మ్యాథ్స్ చూద్దాం. మీరు 25 వయసులో నెలకు 5,000 చొప్పున ఎస్ఐపి స్టార్ట్ చేసి ప్రతి ఏడూ ఒక 5% పెంచుకుంటూ పోతే మీకు 60 ఏళ్లొచ్చేసరికి దాదాపు 6.9 కోట్లొస్తాయి. వినడానికి చాలా బావుంది కదా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మీకు నెలకు 65,000 ఖర్చవుతుంటే మీకు 60 ఏళ్లొచ్చేసరికి ఇన్ఫ్లేషన్ వల్ల ఆ ఖర్చు నెలకు 5 లక్షలవుతుంది. మీ దగ్గర 6 కోట్లున్నా కూడా మీరు నెలకు 5 లక్షలు తీస్తుంటే మీకు 75 ఏళ్లొచ్చేసరికి ఆ డబ్బు మొత్తం జీరో అయిపోతుంది. మీరు బ్రతికే ఉంటారు, కానీ చేతిలో ₹1 కూడా ఉండదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. మీ ఎస్ఐపిని కేవలం 5% కాకుండా ప్రతి ఏడూ మీ జీతం పెరిగినప్పుడు 10 లేదా 15% స్టెప్అప్ చేయండి. అలాగే ₹1,00,00,000 అనే భ్రమ వదిలేసి మీ రిటైర్మెంట్ టార్గెట్ని కనీసం 3 నుండి 5 కోట్లుగా మార్చుకోండి. మన పేరెంట్స్ జనరేషన్ నెలకు 2,000 నుండి 4,000 సంపాదించినా సొంత ఇళ్లు కొన్నారు, ఎలాంటి అప్పులు లేకుండా బ్రతికారు. కాని ఇప్పుడు మనం లక్షల్లో సంపాదిస్తున్నా ఎందుకు భయపడుతున్నాం? ఎందుకంటే మన బేసిక్ అవసరాలు ఆకాశాన్ని తాకాయి. ఇదే ఇన్ఫ్లేషన్ వల్ల చాలామంది తీసుకునే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది. రేపు మీకేవైనా జరిగితే మీకున్న 50 లక్షల హోమ్ లోన్, మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక 60 లక్షలు, మీ ఫ్యామిలీ బ్రతకడానికి ఇంకో 50 లక్షలు, ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా 2 కోట్ల పైనే అవుతుంది. మరి ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీని ఎలా కాపాడుతుంది? మీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ మీ వార్షిక ఆదాయానికి కనీసం 15 నుండి 25 రెట్లుండాలి. అంటే మీరు నెలకు 1,00,000 సంపాదిస్తుంటే మీ కవర్ కనీసం 2 నుండి 3 కోట్లుండాలి. ఫ్రెండ్స్, కౌన్ బనేగా కరోడ్పతి క్రియేట్ చేసిన ఆ ₹1,00,00,000 ఇల్యూజన్ నుండి బయటకు రండి. మీరు ₹1,00,00,000 సంపాదించినా అందులో 30% ఇన్కమ్ ట్యాక్స్ మరియు క్యాపిటల్ గెయిన్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దానికి తోడు ఈ ద్రవ్యోల్బణం, ట్యాక్స్ మరియు ఇన్ఫ్లేషన్ అనే ఈ 2 సైలెంట్ కిల్లర్స్ని దాటుకొని వెళ్తేనే మీరు అసలైన రిచ్. మీ అసలైన ఫైనాన్షియల్ గోల్ ఎంతో ఈరోజే కూర్చుని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ ₹1,00,00,000 భ్రమల్లో బ్రతకడం ఆపేయండి. మీ ఫైనాన్షియల్ గోల్ ఎన్ని కోట్లో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. వచ్చే వారం మరో ఆసక్తికరమైన మనీ స్టోరీతో కలుద్దాం. సీ ద ట్రూత్, ఫీల్ ద ఫోర్స్. జై హింద్.